మధ్యాహ్నం 12కే క్లాసు 12కి దీంతో మనకి సంబంధం లేదా? ఏ క్లాస్ సంబంధమే కానీ అంటే వచ్చిన తర్వాత దీంతో దగ్గర సార్ కూడా యూనిట్ అయితే బాగుంటుంది. బయట అంటాం So, in the last class, we discussed about the critical pressure ratio, and the steam is initially initially charged steam. PT equal to PT by P1 equal to 0.5877. 0.577. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది బై హార్ట్ చేయాలమ్మా. స్టీమ్ ఇనిషియల్లీ చార్జ్డ్ స్టీమ్ అయితే PT by P1 equal to 0.577. ప్లస్ ఓవర్ హీటెడ్ అయితే PT by P1 equal to 0.546. సో ఈ ఫార్ములా రెండు కూడా బై హార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకోకపోతే మీరు ప్రాబ్లమ్స్ చేయలేరు. ఓకేనా? సో ప్రాబ్లం చూడండి, ఇక్కడ స్టీమ్ ఎంటర్స్ అంటే ప్రెషర్ ఆఫ్ 10 bar, discharge the nozzle area 450 meter square. P1 10 bar ఇచ్చాడు, డ్రైనేజ్ ఫ్రాక్షన్ 0.9 ఇచ్చాడు, ఏరియా థ్రోట్ 450 mm² ఇచ్చాడు, బ్యాక్ ప్రెషర్ అంటే ఫైనల్ ప్రెషర్ 1 bar ఇచ్చాడు, P3. ఫైనల్ వెలాసిటీ ఆఫ్ స్టీమ్ అండ్ ఫైనల్ వెలాసిటీ అంటే V2, V3. ఫైనల్ వెలాసిటీ అంటే V3 ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ది నాజిల్ అట్ ది ఎగ్జిట్ అంటే A3 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే P1 10 bar. నేను ఎవరో చూపించిన మీరు చూస్తానమ్మా. P1 10 bar, X1 0.9, A2 0.450 mm². అంటే దీనికి మీటర్ స్క్వేర్ లో మార్చుకుంటే 4 mm ఎన్ని మీటర్లో 10⁻³ అంటే 10⁻³ హోల్ స్క్వేర్ అంటే 10⁻6 మీటర్ స్క్వేర్. P3 1 bar. సో మన హెచ్ఎస్ డయాగ్రామ్ తీసుకుంటే ఇది సాచురేషన్ లైన్, ఇది 10 bar. ఈ 10 bar మనకి X ఎంత ఇచ్చాడు? 0.9 ఇచ్చాడు. అంటే 0.9 ఇది X = 0.9 లైన్. ఈ ప్రెజర్ లైన్ ఎక్కడైతే కట్ చేస్తుందో అక్కడ పాయింట్ A అవుతుంది. దీన్ని హారిజాంటల్ గా గీసుకుంటే H1 అవుతుంది. దీనిలో వర్టికల్ గా కింద లాక్కొచ్చేయండి. కింద లాక్కొచ్చేసి 1 bar ఉంది కదా, 1 bar ప్రెజర్ మీద లైన్ కి ఎక్కడైతే వర్టికల్ గా లైన్ ఎక్కడ టచ్ అయిందో అది C అవుతుంది. నెక్స్ట్ థ్రోట్ ప్రెజర్ నీకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి? ఫర్ మ్యాక్సిమం డిశ్చార్జ్ ఇనిషియల్ గా సాచురేటెడ్ స్టీమ్ ఎంటర్ అయింది కాబట్టి PT equal to 0.577 అన్నాడు ఇంతకుముందు. 0.57 అయినా 0.58 కింద రాసుకోవచ్చు. 0.582 P1 తీసుకుంటే PT ఎంత వచ్చింది? 5.82 bar వచ్చింది. PT ఎంత వచ్చింది? 5.82 bar. అంటే ఇది P2 ప్రెజర్. ఇది ఈ లైన్ వర్టికల్ లైన్ ఈ ప్రెజర్ లైన్ ఎక్కడైతే కట్ చేస్తుందో అది H2 అవుతుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇది హెచ్ఎస్ డయాగ్రామ్. ఇది వర్టికల్ ఎంథాల్పీ, వర్టికల్ యాక్సిస్ ఎంథాల్పీ, హారిజాంటల్ యాక్సిస్ ఎంట్రోపీ వాల్యూస్. ఇది డ్రై అండ్ సాచురేటెడ్ స్టీమ్ లైన్, ఇది డ్రైనేజ్ ఫ్రాక్షన్ లైన్స్. ఈ కర్వ్స్ అన్ని కూడా డ్రైనేజ్ ఫ్రాక్షన్ లైన్స్. ఇది X = 0.9, X = 0.8, X = 0.8, 0.98, 0.98, 0.97, 0.96, 0.95. ఇది 0.95. ఇది 0.94, 93, 92, 91, 9. అంటే ఇది 0.9. ఈ కర్వ్ లైన్ మీద ఎక్కడ 15 bar, దీని మీద 15 bar ఎక్కడైతే కట్ చేసిందో చూడండి. ఈ ప్రెజర్ లైన్స్ ఇవేంటివి? ప్రెజర్ లైన్స్. ఎక్కడైతే కట్ చేసిందో చూడండి. ఎక్కడైనా కట్ చేసిందో అనుకోండి 15 bar పాయింట్ పెట్టుకుని ఇలా హారిజాంటల్ లైన్ కొట్టుకుంటే
ఎంథాల్పీ వస్తుంది. ఆర్జెంట్ లైన్ కొట్టుకుంటే ఎంథాల్పీ వస్తుంది. అక్కడి నుంచి వర్టికల్ లైన్ కిందకి ఎంత 1 బార్ మీదకి. ఇదైతే 1 బార్ అనుకోండి. ఇది ఈ ప్రెజర్ లైన్ ఇది ఎక్కడ కట్ చేస్తుందో అక్కడ చూడండి. ఎక్కడ ఆర్జెంట్ లైన్ కొట్టుకోండి, H3 వస్తుంది. H2 రావాలంటే ఈ వర్టికల్ లైన్, ఇదిగో ఈ వర్టికల్ లైన్ ఎక్కడ 5.8 ఇది 5.8 ప్రెజర్ లైన్ అనుకోండి. ఎక్కడ కట్ చేస్తుందో చూడి ఇక్కడ ఆర్జెంట్ లైన్ కొట్టుకోవాలి. ఈ విధంగా మనం ఏం నోట్ చేసుకోవాలి, H1, H2, H3. అంటే వర్టికల్ లైన్ ముందు మనకి ఈ x = 0.9 బార్ మీద 15 బార్ అనుకోండి, 15 బార్ అనుకోండి. ఇది ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి, అది ఏ. అక్కడి నుంచి వర్టికల్ లైన్ కిందకి గీసుకోవాలి. ఏ ప్రెజర్ లైన్ మీదకి, 1 బార్ మీదకి, అది H3 అవుతుంది. H2 కావాలంటే 5.82 ప్రెజర్ లైన్ ఎక్కడ కట్ చేస్తుందో చూసి ఇక్కడ కట్ చేసింది అనుకోండి, ఇది హారిజాంటల్ లైన్. సో ఈ విధంగా H2, H3, H1 నోట్ చేసుకోవాలి ఇది చార్ట్ నుంచి. సో ఈ ప్రాబ్లమేటిక్ మళ్ళీ నేను మీ కాలేజీకి వచ్చిన తర్వాత రిపీట్ చేస్తాను. నేను దేని గురించి ఎవరు వర్రీ అవ్వకండి, ట్రై చేయండి నేర్చుకోవడానికి. ఇది H1, H2, H3. మనకు వెలాసిటీ కావాలంటే ఈ డ్రాప్ H1 - H3, H1 - HD3 అంటే HD3 అంటే H1 - H3, HD2 అంటే H1 - H2, HD3 అంటే H1 - H3, D3 అంటే 3 థర్డ్ పాయింట్ అన్నమాట. H2 అంటే H1 - H2. మనకు కావాల్సింది ఏంటి, 44.7 రూట్ HD3. HD3 అంటే H1 - H3. H1 స్టీమ్ చార్ట్ నుంచి ఎంత వచ్చింది, 2580. H2 ఇది H2 2485. H3 225, H3 225. ఇది X2 B పాయింట్ దగ్గర X2 ఎంత వచ్చింది, 0.87. థర్డ్ పాయింట్ దగ్గర 1 బార్ దగ్గర ఇది 0.82. సో ఈ విధంగా మనం డ్రైనేజ్ ఫ్రాక్షన్స్ ప్లస్ ఈ ఎంథాల్పీస్ మనం నోట్ చేసుకోవచ్చు. చార్ట్ నుంచి ఎప్పుడు కూడా ఎంథాల్పీస్ నెక్స్ట్ డ్రైనేజ్ ఫ్రాక్షన్స్ మనం నోట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సో ఆ విధంగా 44.72 రూట్ H1 - H3 వేసుకుంటే వెలాసిటీ వస్తుంది. అంటే వెలాసిటీ ఆన్సర్ 44.72 రూట్ H1 - H3 2580 - 225 355. రూట్ 355 ఇంటూ 44.72 వేసుకుంటే 842.6 వచ్చింది. నెక్స్ట్ A3 కావాలి మనకి. A3 కావాలంటే ఫార్ములా ఏంటి, ఇది మన ఫార్ములా తెలుసు, A2V2 by mass flow rate is constant throughout to exit. A2V2 by X2Vg2. ఎక్కువ ఇది X2 అంటే ఎందుకన్నా నువ్వు X2Vg2 అని, ఇది వెట్ స్టీమ్ లైన్. ఇదంతా ఏ రీజియన్, ఇది వెట్ స్టీమ్ లైన్ కాబట్టి ఇక్కడ X2Vg2 వేసుకోవాలి వాల్యూమ్ బదులు. నెక్స్ట్ ఇక్కడ X3Vg3 వేసుకోవాలి. A2 ఇచ్చాడు ఎంత, 450 mm². 450 into మీటర్ స్క్వేర్ లో మార్చుకుంటే 450 into 10⁻⁻6 మీటర్ స్క్వేర్. ఇది ఇక్కడ నోట్ చేసుకుంటాం. వెలాసిటీ తెలియదు నీకు. వెలాసిటీ తెలియాలంటే 44.72 రూట్ HD2 అంటే ఏంటి, ఇది H1 - H2. HD3 అంటే H1 - H3. సో 2580 - 2485 అంటే 95. 44.72 into రూట్ 95 వేసుకుంటే ఎంత వస్తుంది, 436 వస్తుంది. ఎంత వస్తుంది, 436 meters/second. అంటే త్రోట్ దగ్గర వెలాసిటీ తక్కువ ఉంటుంది. ఎగ్జిట్ దగ్గర వెలాసిటీ ఎంత ఉంది, 842. అంటే స్టీమ్ నాజిల్ ఇన్లెట్ నుంచి అవుట్లెట్కి వెళ్ళి కొద్ది వెలాసిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. స్టీమ్ నాజిల్ ఎంటర్ అయినప్పుడు వెలాసిటీ తక్కువ ఉంటుంది, త్రోట్ దగ్గర ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, ఎగ్జిట్ దగ్గర బాగా ఎక్కువ ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో A2 తెలిసింది, V2 తెలిసింది. నెక్స్ట్ X2 తెలుసు, నోట్ చేసుకున్నాను. X2 ఎంత, 0.87. 0.87 X2. నెక్స్ట్ VG2 అంటే స్టీమ్ టేబుల్కి వెళ్ళండి. స్టీమ్ టేబుల్కి వెళ్ళి ప్రెజర్ అంతా 5.82 బార్ దగ్గర VG2 నోట్ చేసుకోండి. 5.82. పేజ్ నెంబర్ 11 తీసుకోండి. పేజ్ నెంబర్ 11 ఓపెన్ చేయాలి మీరు డేటా బుక్. స్టీమ్ టేబుల్ చూడకపోతే మీరు ఆన్సర్లు రావు, ప్రాబ్లమ్స్ చేయలేరు.
కంపల్సరీ స్టీమ్ టేబుల్ చూడడం రావాలి, టేబుల్ చూడడం రావాలి, చార్ట్ చూడడం రావాలి. రెండు చేస్తేనే మీకు ఆన్సర్లు వస్తాయి. సో 5.8 దగ్గర VG2 స్పెసిఫిక్ వాల్యూమ్ VG 0.32572 0.32572 అన్నాడు మీటర్ క్యూబ్ పర్ కేజీ. ఇలా అందించుకున్న ప్రాబ్లం ఎంత నోట్ చేశాడు? 0.3254 మీటర్ క్యూబ్. అప్రాక్సిమేట్ గా కొంచెం వాల్యూ అటు ఇటు ఉన్నా పర్లేదు. 0.3254 మీటర్ క్యూబ్ పర్ కేజీ. ఇది ఎక్కడిది? 11వ పేజీలో 5 ప్రెజర్ బేస్ 5.8 బార్ దగ్గర VG2 VG అంటే థర్డ్ కాలంలో నోట్ చేసుకోండి, అది VG2 అర్థమైందా? నెక్స్ట్ VG3 కావాలంటే ఇక్కడ చూడండి, A3 తెలుసు, A3 ఫైండ్ అవుట్ చేయాలి. V3 తెలుసు, X3 తెలుసు. VG3 అంటే ఎక్కడ వస్తుంది? ఏ బార్ దగ్గర? థర్డ్ పాయింట్ అంటే 1 బార్, అంటే 1 బార్ దగ్గర VG నోట్ చేయాలి. 1 బార్ దగ్గర VG నోట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది 5.8 బార్ దగ్గర, అది VG2. ఇప్పుడు VG3 నోట్ చేయాలి. అంటే బేసిక్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అంటే వేపర్ అంటే స్టీమ్ ఎట్ 0.3 అంటే 1 బార్ దగ్గర. సో 1 బార్ దగ్గర స్టీమ్ టేబుల్ ఓపెన్ చేయండి. 9th పేజ్ స్టీమ్ టేబుల్ 9th పేజ్ ఓపెన్ చేయండి. స్టీమ్ టేబుల్ 9th పేజ్ 1 బార్ దగ్గర. సో 1 బార్ దగ్గర స్పెసిఫిక్ వాల్యూమ్ 1.6938 VG 1.6938. ఎన్నో పేజీ ఇది? 9వ పేజీ. 9వ పేజీలో 1 బార్ దగ్గర 1.6938 అంటే 1.694 తీసుకున్నాడు. ఇక్కడ అప్రాక్సిమేట్ ఎంత తీసుకున్నాడు? 1.694 తీసుకుంటే ఇంక వచ్చింది ఫైన్. మనం క్యాలిక్యులేట్ చేస్తే A3 = 11. ఈ పైన సింప్లిఫై చేయండి. ఇది A3 = 11 14 × 10⁻⁻6 మీటర్ స్క్వేర్. దీన్ని ఎంఎంలో మార్చుకుంటే ఎంఎం మీటర్కి ఎన్ని ఎంఎంలో 10⁻³ × 10⁻6 వేసుకుంటే 10⁻⁻6 × 10⁻6 అంటే 10⁻0 అంటే 1 అంటే 1114 1 × 1114 వేసుకుంటే 1114 mm². అంటే కన్వర్జెంట్ డైవర్జెంట్ నాజిల్ యొక్క ఏరియా అవుట్లెట్ ఎక్కువ ఉంటుంది, థ్రోట్ తక్కువ ఉంటుంది. థ్రోట్ దగ్గర ఎంత ఉంది? 450 mm². ఏరియా ఆఫ్ ఎగ్జిట్ దగ్గర ఎంత ఉంది? 1114 mm². ఇవి ఫార్ములాస్ రిలేటెడ్ టు ఏరియా అండ్ వెలాసిటీ. ఈ ప్రాబ్లం నుంచి మన ఏరియా ఆఫ్ ఎగ్జిట్ కట్టచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరీ పార్ట్, సూపర్ సాచురేటెడ్ ఫ్లో ఆర్ మెటాస్టేబుల్ ఫ్లో త్రూ నాజిల్. TS డయాగ్రామ్, HS డయాగ్రామ్. TS డయాగ్రామ్ మీకు అవసరం లేదు, HS డయాగ్రామ్ ఇస్తే చాలు. HS డయాగ్రామ్ లో మనకి ఏం చూపిస్తున్నాయి ఇక్కడ? HS డయాగ్రామ్ లో ఇది ఇన్లెట్ ప్రెషర్ లైన్ P1, నెక్స్ట్ ఇది థ్రోట్ ప్రెషర్ లైన్ P2, నెక్స్ట్ P3 ఎగ్జిట్ ప్రెషర్ లైన్. వెల్సన్ లైన్ అంటే ఏంటంటే ఇది ఒక లిమిట్. వెల్సన్ లైన్ అంటే లిమిట్ ఏంటి? ఈ లిమిట్ దాటి సూపర్ సాచురేషన్ జరగదు. సూపర్ సాచురేటెడ్ ఫ్లో అంటే ఏంటంటే expansion in supersaturated state because the velocity of steam is supersonic in the region between the inlet and throat. ఇది ఇన్లెట్, ఇది థ్రోట్. ఏ పాయింట్ ఇన్లెట్, బి అనేది థ్రోట్. ఈ ఏరియాలో వెలాసిటీస్ ఆఫ్ స్టీమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్టీమ్ సూపర్ సాచురేటెడ్ అయ్యి, ఈ సూపర్ సాచురేటెడ్ వెల్సన్ లైన్ అంటే అప్రాక్సిమేట్ గా 0.97 డ్రైనేజ్ ప్రెషర్ లైన్ ఉంటుంది. దీనికి దాటి ఎక్స్పాన్షన్ జరగదు. వెట్ స్టేట్ లో కాకుండా డ్రై స్టేట్ లోనే ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అంటే ఏ నుంచి యాక్చువల్ అయితే బి వరకు ఎక్స్పాన్షన్ జరగాలి, కానీ జరగదు. ఇక్కడ ఏ నుంచి సికి వచ్చింది, సి నుంచి మళ్ళీ లైన్ డివైడ్ అయిపోతుంది, లైన్ సెపరేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ యూ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ దట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ స్టీమ్ ఇన్ an ideal nozzle is isentropic, which is surrounded by condensation process. If the steam is initially superheated, the condensation shows start after they become dry and saturated. కానీ మనం ఇక్కడ ఏం తీసుకున్నాం? స్టీమ్ ఇనిషియల్ గా డ్రై అండ్ సాచురేటెడ్ తీసుకున్నాం.
the steam is processed through the short distance of the not short interval of time. Velocity ఎలా ఉంటుంది steam కి బాగా ఎక్కువ ఉంటుంది. Great velocity. Steam has great velocity. Sometimes sonic and even supersonic. ఆ velocity తోటి మూవ్ అవుతుంది కాబట్టి the phenomena of condensation does not take place at expected rate. అంటే ఇక్కడ కండెన్సేషన్ జరగాలి కానీ ఇక్కడ కండెన్సేషన్ జరగదు, ఇక్కడ కండెన్సేషన్ జరగదు. సూపర్ వెలాసిటీ తోటి స్టీమ్ మూవ్ అవుతుంది. స్టీమ్ మూవ్ అయినప్పుడు ది ఫినామినా ఆఫ్ కండెన్సేషన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ ఎక్స్పెక్టెడ్ రేట్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ ఈక్విలిబ్రియం బిట్వీన్ ది లిక్విడ్ అండ్ వేపర్ ఫేజ్ ఇస్ డిలేడ్ అండ్ స్టీమ్ కంటిన్యూస్ ఎక్స్పాండ్ ఇన్ డ్రై స్టేట్. అంటే దీంతో కంపేర్ చేస్తే దీని యొక్క డ్రైనేజ్ ఫ్రాక్షన్ పాయింట్ డి డ్రైనేజ్ ఫ్రాక్షన్ ఎక్కువ. చూడండి ఇక్కడ ఇదేమో డ్రైనేజ్ ఫ్రాక్షన్ లైన్, ఈ పైకి ఇదేమో x ఈక్వల్ టు 1 డ్రైనేజ్ ఫ్రాక్షన్ లైన్, ఇది x ఈక్వల్ టు 0.97 డ్రైనేజ్ ఫ్రాక్షన్ లైన్. ఇదేమవుతుంది, ఇది x ఈక్వల్ 0.98 అవుతుంది. ఇక్కడ x ఈక్వల్ 0.99 ఉంటుంది, ఇక్కడ x ఈక్వల్ టు 1. అంటే స్టీమ్ ఎక్స్పాన్షన్ అనేది ఎక్కడ జరగడం అనేసి ఇక్కడ జరుగుతుంది. అంటే డ్రై స్టేట్ లో ఎక్స్పాన్షన్ జరుగుతుంది, డ్రై స్టేట్ లో ఎక్స్పాన్షన్ జరుగుతుంది. దాన్నే సూపర్ సాచురేషన్ ఎక్స్పాన్షన్. ఇందువల్ల స్టీమీ యొక్క వెలాసిటీ సూపర్ సోనిక్ వెలాసిటీ అన్నమాట. ఎక్కువ ఉండడం వల్ల ఇది డ్రై స్టేట్ లోనే ఎక్స్పాన్షన్ జరిగిపోతుంది. దాన్నే సూపర్ సాచురేషన్ కండిషన్ అంటారు. As a result of this, equilibrium between the liquid and vapor phase is delayed and the steam continues to expand in dry state. The steam in such a conditions is said to be supersaturated or in metastable state. అంటే ఇక్కడ కండెన్స్ అవ్వాల్సింది ఇక్కడ అవ్వకుండా సి దగ్గర అవ్వకుండా డి దగ్గర కండెన్స్ అవుతుంది. అంటే అర్థం ఏంటి, ఇదేమో డ్రైనేజ్ ఫ్రాక్షన్ 0.97, ఇది 0.98. అంటే డ్రైనేజ్ ఫ్రాక్షన్ పెరుగుతుంది. అంటే డ్రై స్టేట్ లో ఎక్స్పాన్షన్ జరుగుతుంది డి టు ఎఫ్. అర్థమైందా? అంటే ఏ నుంచి థ్రోట్ ప్రెజర్ ఇక్కడ రాదు, ఇక్కడ ఆర్జెంట్ లైన్ కొట్టుకుంటే ఇది థ్రోట్ ప్రెజర్ లైన్, ఇది థ్రోట్ ప్రెజర్ లైన్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సి the expansion takes place at D, that is in a dry state. అందువల్ల దాని యొక్క వెలాసిటీ బాగా ఎక్కువ ఉండడం వల్ల స్పీడ్ గా మూవ్ అయిపోతుంది. It is also called supercooled steam as a temperature at any pressure is less than saturation temperature corresponding to that pressure. అంటే ప్రతి ప్రెజర్ కే కొంత సాచురేషన్ టెంపరేచర్. స్టీమ్ టేబుల్ ఓపెన్ చేయండి. స్టీమ్ టేబుల్ ఓపెన్ చేస్తే పేజ్ నెంబర్ సెకండ్ పేజ్ టేబుల్కి వెళ్ళండి. పేజ్ నెంబర్ 7లో చూడండి. ఈ ప్రెజర్ ఉంటుంది, ఫస్ట్ కాలం ప్రెజర్, ద కరస్పాండింగ్ టెంపరేచర్, సాచురేషన్ టెంపరేచర్, ఈ సూపర్ సాచురేట్ టెంపరేచర్ ఎలా ఉంటుంది, విచ్ ఈజ్ లెస్ దాన్ ది సాచురేషన్ టెంపరేచర్ ఆఫ్ దట్ కరస్పాండింగ్ ప్రెజర్, దాన్ని ఏమంటారు, దాన్ని సూపర్ సాచురేటెడ్ ఫ్లో అంటారు. ది ఫ్లో ఆఫ్ ది సూపర్ సాచురేటెడ్ స్టీమ్ త్రూ నాజిల్ ఈజ్ కాల్డ్ సూపర్ సాచురేటెడ్ ఫ్లో ఆర్ మెటాస్టేబుల్ ఫ్లో. సూపర్ సాచురేటెడ్ ఫ్లో అంటే ఏంటి, విల్సన్ లైన్ సి పాయింట్ విల్సన్ లైన్ దాటి రాదు, విల్సన్ లైన్ లోపలే వస్తుంది, అది లోపలే వస్తుంది. విల్సన్ లైన్ ముందే రాకముందే ఎక్స్పాండ్ అవుతుంది, మెటాస్టేబుల్ స్టేట్ జరుగుతుంది. అంటే సి అంటే విల్సన్ లైన్ ఉపయోగం ఏంటి, ఇట్ ఈస్ ది లిమిట్ అప్ టు విచ్ సూపర్ సాచురేటెడ్ ఫ్లో అక్కర్స్. ఈ విల్సన్ లైన్ దాటిపోయిందని అంటే పాయింట్ బి దగ్గర సి కింద సూపర్ సాచురేటెడ్ ఎక్స్పాన్షన్ ఉండదు. అంటే విల్సన్ లైన్ ఇస్ ది లిమిట్. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఎక్స్పాండ్ అవ్వకుండా ఈ పాయింట్ డి దగ్గర ఎక్స్పాండ్ అవుతుంది, పాయింట్ బి దగ్గర ఎక్స్పాండ్ అవ్వకుండా పాయింట్ డి దగ్గర ఎక్స్పాండ్ అవుతుంది. అంటే బితో కంపేర్ చేస్తే డి యొక్క డ్రైనేజ్ ఫ్రాక్షన్ ఎక్కువ, కాకపోతే డ్రై స్టేట్ లో ఎక్స్పాండ్ అవుతుంది. ఈ కండిషన్ నే మెటాస్టేబుల్ సూపర్ సాచురేటెడ్ ఎక్స్పాన్షన్ అంటారు. కండిషన్ ఏంటి, ది టెంపరేచర్ ఆఫ్ ది స్టీమ్ అట్ సూపర్ సాచురేషన్ ఈజ్ లెస్ దాన్ ది saturation temperature corresponding to the super saturated, corresponding to the saturation temperature corresponding to that pressure, మళ్ళీ ఇక్కడ నుంచి డి నుంచి ఎఫ్, ఇక్కడగే ఇది ACDF అనేది సూపర్ సాచురేటెడ్ ఫ్లో యొక్క ఎక్స్పాన్షన్. A to C to D అంటే A to D అన్నదే ఫ్రమ్ ఇన్లెట్ టు థ్రోట్, DF అన్నదే థ్రోట్ నుంచి అవుట్లెట్ కి. అంటే ACDF అన్నదే
సూపర్ సాచురేటెడ్ ఫ్లో. ఏసీబిఈ ఈ బిఈ అయితే నార్మల్ ఫ్లో, ఏసీబిఈ అయితే నార్మల్ ఫ్లో, ఏసీడిఎఫ్ అయితే సూపర్ సాచురేటెడ్ ఫ్లో. నార్మల్ ఫ్లో ఈ అంటే ఏంటంటే డైనమిక్ ఫ్రిక్షన్ బాగా తక్కువ ఉంటుంది, ఈ దగ్గర డైనమిక్ ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది అండ్ కంపేర్డ్ విత్ ఎఫ్. ఇదే ప్రెజర్ లైన్ మీద ఈ దగ్గర అవుట్లెట్ స్టీమ్ యొక్క అదేవిధంగా అవుట్లెట్ స్టీమ్ యొక్క డైనమిక్ ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది. అదే సూపర్ సాచురేటెడ్ ఫ్లో అయితే అవుట్లెట్ స్టీమ్ యొక్క డైనమిక్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏ నుంచి ఈకి హీట్ డ్రాప్ జరగాలి, కానీ ఎక్కడ జరిగింది, ఏ నుంచి ఎఫ్ మాత్రమే జరిగింది. అంటే డిక్రీజ్ ఇన్ హీట్ డ్రాప్, డిక్రీజ్ ఇన్ హీట్ డ్రాప్. అంటే ది ఎఫెక్ట్ ఆఫ్ సూపర్ సాచురేటెడ్ ఫ్లో ఈ సేమ్ యాజ్ ఫ్రిక్షన్, ఈ సేమ్ యాజ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ లో కూడా అంతే కదా, హీట్ డ్రాప్ తగ్గుతుంది. ఇక్కడ కూడా హీట్ డ్రాప్ ఏ నుంచి ఈకి తగ్గాలి, కానీ ఎక్కడ తగ్గింది, ఎంతవరకు తగ్గింది, ఏ నుంచి ఎఫ్ వరకు మాత్రమే తగ్గింది. అది ఎంత డిక్రీజ్ అయింది, హీట్ డ్రాప్ ఇన్ డిక్రీజ్ ఇన్ హీట్ డ్రాప్ ఈస్ ఈ డిఫరెన్స్ మాట, ఈ డిఫరెన్స్. ఎంత ఎంట్రోపీ ఏంటి, ఈ అన్నదే యాక్చువల్ ఎంట్రోపీ. మామూలుగా నార్మల్ గా ఎక్స్పాన్షన్ జరిగితే, కానీ సూపర్ సాచురేట్ జరిగితే ఎఫ్ ఇది. అంటే ఎంట్రోపీ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఎంట్రోపీ ఇంక్రీజ్ అంటే అర్థం ఏంటి, డ్రైనెస్ ఫ్రాక్షన్ పెరిగింది అన్నమాట, డ్రైనెస్ ఫ్రాక్షన్ పెరిగింది. అంటే దీని ఎఫెక్ట్ ఏంటి, సూపర్ సాచురేటెడ్ ఫ్లో ఎఫెక్ట్ ఏంటి, డిక్రీజ్ ఇన్ హీట్ డ్రాప్, నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ. అంటే ఈ దగ్గర నార్మల్ ఫ్లో అనుకోండి, మామూలు ఫ్లో అయితే ఈ దగ్గర ఎక్స్పాన్షన్, ఈ దగ్గర అవుట్లెట్ కండిషన్ ఆఫ్ స్టీమ్ ఉంటుంది. అదే సూపర్ సాచురేటెడ్ ఫ్లో అయితే ఎఫ్ దగ్గర అవుట్లెట్ ఆఫ్ స్టీమ్ ఉంటుంది. ఎఫ్ దగ్గర ఎంట్రోపీ ఎక్కువ ఉంటుంది, ఈ దగ్గర ఎంట్రోపీ తక్కువ ఉంటుంది. దాన్ని ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ అంటారు. అంటే దీని ఎఫెక్ట్ రెండు ఉన్నాయి, ఒకటేంటి డిక్రీజ్ ఇన్ హీట్ డ్రాప్, రెండోది ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ, ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ. ఈ ఫ్లోనే ఏమంటారా, ఏసీడిఎఫ్ నే సూపర్ సాచురేటెడ్ ఫ్లో, ఏసీడిఎఫ్ నే ఏమంటారా సూపర్ సాచురేటెడ్ ఫ్లో. మామూలుది ఏసీబిఈని నార్మల్ ఫ్లో అంటారు, అంటే సూపర్ సాచురేటెడ్ కాదు, నార్మల్ ఫ్లో అంటారు. డిఫరెన్స్ అర్థమైందా, డిఫరెన్స్ అర్థమైందా. సూపర్ సాచురేటెడ్ ఫ్లో ఎక్కడ జరుగుతుంది, ఇన్ డ్రై స్టేట్, ఇక్కడ ఎక్స్పాన్షన్ ఇన్ డ్రై స్టేట్. అర్థమవుతుందా, అది. నెక్స్ట్ ఇది అంతే సింపుల్ గా మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే, ఎక్స్ప్లెయిన్ చేస్తే సూపర్ సాచురేటెడ్ ఫ్లో, this is there is a limit, so the limit is known as Wilson line. అర్థమైందా, this is that flows Wilson line దాటి, సో Wilson line దాటి beyond the Wilson line సూపర్ సాచురేటెడ్ ఫ్లో జరగదు. ది స్టీమ్ ఈజ్ stored in normal condition state. అంటే shown the isentropy expansion of steam at nozzle. The point here represents the position of the initial dry and saturated steam at pressure P1. The AC represents the isentropic expansion of steam in a supersaturated region. చూడండి ఇక్కడ AC అన్నదే సూపర్ సాచురేటెడ్ రీజియన్ లో ఎక్స్పాన్షన్ ఆఫ్ స్టీమ్. ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, ఎంథాల్పీ తగ్గుతుంది, ఎంథాల్పీ తగ్గుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ meet the Wilson line at C and CD, the condensation of steam at constant enthalpy at point D is obtained by drawing a horizontal line through C to meet throat pressure. అంటే ఇక్కడ C దగ్గర C ని మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ C దగ్గర హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం. ఈ లైన్ ఎక్కడికి వెళ్ళాలి, థ్రోట్ ప్రెజర్ లైన్ మీద వెళ్ళాలి. థ్రోట్ ప్రెజర్ లైన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ B, థ్రోట్ ప్రెజర్ కండిషన్ ఏంటి, D దగ్గర థ్రోట్ ఎంథాల్పీ ఉంటుంది. అదే D దగ్గర ఎంథాల్పీ ఎక్కువ అండ్ కంపేర్డ్ విత్ B తో కంపేర్ చేస్తే D దగ్గర ఎంథాల్పీ ఎక్కువ, అంటే హీట్ ఎక్కువ, అంటే డ్రై స్టేట్ లో ఉంటుంది. అదేవిధంగా ది పాయింట్ D up and drawing see the point, the line DF represents the eccentric expansion in the divergent portion. DF ని ఏమంటారా, DF expansion in divergent portion. AC అన్నదే expansion in throat region. DF అన్నదే expansion in divergent region. మనం ఏ నాజిల్ తీసుకుంటున్నాం ఇక్కడ, కన్వర్జెంట్ డైవర్జెంట్ నాజిల్ నే మనం తీసుకుంటున్నాం. అర్థమైందా. The difference of saturated, the T2 అంటే ఏంటి, the difference of temperature at this pressure, the saturation temperature at pressure minus super saturated temperature, steam temperature at that pressure. Difference ఏమంటారు, అండర్ కూలింగ్ అంటారు. అండర్ కూలింగ్ అంటే ఏంటి, T2 minus T2 dash. T2 అంటే ఇది T2 అంటే ఇది టెంపరేచర్,
టెంపరేచర్ అన్నమాట ఇది T2 టెంపరేచర్. ఇది ఈ డయాగ్రామ్ అవసరం లేదు మీకు, ఈ డయాగ్రామ్ తీసుకోండి. T2 అంటే ఏంటి, ది at pressure P2 the corresponding saturation temperature ని T2 అంటారు. మైనస్ T2 అంటే సూపర్ సాచురేటెడ్ స్టీమ్ టెంపరేచర్ కరస్పాండింగ్ టు ప్రెషర్ P2 డాష్. ఇది అండర్ కూలింగ్ అంటారు. ఈ ఫార్ములా ఏమంటారా, అండర్ కూలింగ్. యూ విల్ సీ ఇన్ ప్రాబ్లమ్స్, you will see later what is under cooling. The ratio of pressure corresponding to temperature T2 and T2 dash known as degree of supersaturation. Degree of supersaturation అంటే ఏంటి, pressure corresponding to temperature T2 and pressure corresponding to temperature T2 dash. అంటే P2 by P2 dash ఏమంటారు, సూపర్ సాచురేటెడ్ డిగ్రీ ఆఫ్ సూపర్ సాచురేషన్ అంటారు. దీన్ని ఏమంటారు, దీన్ని డిగ్రీ ఆఫ్ సాచురేషన్. దీన్ని అండర్ కూలింగ్. డిగ్రీ ఆఫ్ అండర్ కూలింగ్ అంటే T2 minus T2 dash. డిగ్రీ ఆఫ్ సూపర్ సాచురేషన్ అంటే P2 by P2 dash. P2 అంటే ఏంటి, ప్రెజర్ కరస్పాండింగ్ టు టెంపరేచర్ T2 dash అంటే ప్రెజర్ కరస్పాండింగ్ టు టెంపరేచర్ T2 dash అంటే P2 by P2 dash. ఇది డిగ్రీ ఆఫ్ సూపర్ సాచురేషన్, ఇది డిగ్రీ ఆఫ్ అండర్ కూలింగ్. ఇంకో ఫార్ములా ఉంది. ది ఫాలోయింగ్ రిలేషన్స్ మే బి యూజ్డ్ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ సూపర్ సాచురేటెడ్ ఫ్లో. Specific volume equal to 0.0023 into H minus 1943 divided by P. H అంటే ఎంథాల్పీ, P అంటే ప్రెజర్. P అంటే ఏంటి, ప్రెజర్ ఆఫ్ స్టీమ్ ఇన్ బార్, H అంటే ఎంథాల్పీ ఇన్ కిలోజౌల్ పర్ కేజీ. ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం కట్టొచ్చు, స్పెసిఫిక్ వాల్యూమ్ కట్టొచ్చు. నెక్స్ట్ PV power 1.3 equal to constant. నెక్స్ట్ మూడోది ఏంటి, P by T power 13/3 equal to constant. ఇదో ఫార్ములా. మనకి మూడు ఫార్ములాలు మనం రాసుకోవచ్చు. మూడు ఫార్ములాలు ఏంటి, V equal to specific volume equal to 0.0023 into H minus 1943 by P. సెకండ్ ఏంటి, PV power 1.3 equal to constant. థర్డ్ ఏంటి, P by T power 13/3 equal to constant. T అంటే ఏంటి, absolute temperature of supersaturated steam in degrees Kelvin. V అంటే volume of specific volume in meter cube per volume of steam, specific volume of steam in meter cube per kg. These are the formulas related to, arrow చూపించిన మీరు చూస్తారన్నమ్మా. These are formulas related to pressures and temperatures. These are formulas related to supersaturated flow. Define undercooling అంటే degree of undercooling, 2 marks అడుగుతాడు. Define degree of undercooling అంటే difference of T2 minus T2 dash. T2 అంటే temperature of steam at particular pressure minus supersaturated steam temperature. ఇది degree of undercooling. ఇది degree of saturation, degree of supersaturation P2 by P2 dash. P2 అంటే pressure corresponding to temperature T2, P2 dash అంటే pressure corresponding to T2 dash. ఈ రెండు degree of undercooling, degree of supersaturation 2 marks క్వశ్చన్స్ అడగవచ్చు. ఎఫెక్ట్స్, దానివల్ల సూపర్ సాచురేషన్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి, since the condensation does not occur place during supersaturated expansion, so the temperature at which supersaturation occurs will be less than the saturation temperature of that corresponding to pressure. అంటే సూపర్ సాచురేషన్ యొక్క స్టీమ్ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే, సాచురేషన్ టెంపరేచర్ at that pressure తో కంపేర్ చేస్తే సూపర్ సాచురేషన్ స్టీమ్ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. therefore the density of super saturation, temperature తగ్గితే density ఏమవుతుంది, more. టెంపరేచర్ తగ్గితే డెన్సిటీ పెరుగుతుంది. డెన్సిటీ పెరిగితే ఇంక్రీజ్ ఇన్ మాస్ ఆఫ్ స్టీమ్ డిశ్చార్జ్. ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే దీని ఎఫెక్ట్ ఏంటి, మాస్ ఆఫ్ ది స్టీమ్ డిశ్చార్జ్డ్ ఈజ్ ఇంక్రీజ్డ్. దీని ఎఫెక్ట్ ఏంటి, మాస్ ఆఫ్ ది స్టీమ్ డిశ్చార్జ్డ్ ఈజ్ ఇంక్రీజ్డ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ది సూపర్ సాచురేషన్ ఇంక్రీజెస్ ది ఎంట్రోపీ అండ్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ ది స్టీమ్. చూడండి, ఇక్కడ నేను చూపించింది అంటే ఇక్కడ ఎంట్రోపీ ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ అంటే ఈ దగ్గర నార్మల్ ఎగ్జిట్, ఎఫ్ దగ్గర సూపర్ సాచురేటెడ్ ఫ్లో ఎగ్జిట్. ఈ డిఫరెన్స్ ఏంటి, ఇక్కడైతే ఎంట్రోపీ తక్కువ, ఇక్కడైతే ఎంట్రోపీ ఎక్కువ. అంటే సూపర్ సాచురేటెడ్ ఫ్లోలో ఎంట్రోపీ ఎక్కువ వస్తుంది, మామూలు ఫ్లోలో ఎంట్రోపీ తక్కువ వస్తుంది. సో అందువల్ల ఎఫెక్ట్ ఏంటి, ది సూపర్ సాచురేటెడ్ ఫ్లో ఇంక్రీజెస్ ది ఎంట్రోపీ అండ్ స్పెసిఫిక్ వాల్యూమ్, రెండు పెరుగుతాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ది సూపర్ సాచురేషన్ రెడ్యూసెస్ ది హీట్ డ్రాప్, hence exit velocity of steam is reduced. చూడండి, ఇక్కడ నార్మల్ ఫ్లో అయితే
నార్మల్ ఫ్లో అయితే ఇది ఇక్కడ A to E ఎంథాల్పీ డ్రాప్ జరగాలి. కానీ సూపర్ సాచురేటెడ్ ఫ్లోలో A to F అంటే డిఫరెన్స్ ఆఫ్ A to F ఈజ్ లెస్ దాన్ డిఫరెన్స్ ఆఫ్ A to E. దానివల్ల ఏమైంది? డిక్రీజ్ ఇన్ హీట్ డ్రాప్. దానివల్ల వెలాసిటీ ఏమైంది? డిక్రీజ్ అవుతుంది. వెలాసిటీ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? ఎంత ఎంథాల్పీ తగ్గితే అంత వెలాసిటీ పెరుగుతుంది. కానీ ఎంథాల్పీ తగ్గింది అంటే వెలాసిటీ కూడా ఏమైంది? తగ్గుతుంది. అంటే దట్ ఈస్ ఎఫెక్ట్. ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటి? మాస్ ఆఫ్ స్టీమ్ డిశ్చార్జ్డ్ త్రూ నాజిల్ ఇస్ ఇంక్రీజ్డ్. సెకండ్ ఏంటి? ఇంక్రీజెస్ ఎంట్రోపీ అండ్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ స్టీమ్. థర్డ్ ఏంటి? reduces the heat drop. Next, exit velocity of steam is reduced. నాలుగో పాయింట్ ఏంటి? సూపర్ సాచురేషన్ ఫ్లో ఇంక్రీజెస్ డ్రైనేజ్ ఫ్రాక్షన్. ఈ డయాగ్రామ్ మనం ఏం చెప్పచ్చు? డ్రైనేజ్ ఫ్రాక్షన్ ఏమైంది? ఇంతకుముందు అయితే ఈ దగ్గర డ్రైనేజ్ ఫ్రాక్షన్ తక్కువ, నార్మల్ ఫ్లో అయితే ఈ పాయింట్ ఈ దగ్గర డ్రైనేజ్ ఫ్రాక్షన్, సూపర్ సాచురేటెడ్ ఫ్లో అయితే పాయింట్ F దగ్గర డ్రైనేజ్ ఫ్రాక్షన్. అంటే పాయింట్ F దగ్గర డ్రైనేజ్ ఫ్రాక్షన్ పెరుగుతుంది ఎక్కువ. దీని దగ్గర ఇది ఫర్ ఎగ్జాంపుల్ 0.95 అనుకోండి, ఇది 0.96 ఉంటుంది. అంటే డ్రైనేజ్ ఫ్రాక్షన్ ఇంక్రీజ్ అయింది. దట్ ఇది డ్రైనేజ్ ఫ్రాక్షన్ ఇంక్రీజెస్. అంటే 4 ఎఫెక్ట్లు ఉంటాయి. ఫస్ట్ ఏంటి? మాస్ ఆఫ్ స్టీమ్ డిశ్చార్జ్ త్రూ నాజిల్ ఇంక్రీజెస్. సెకండ్ పాయింట్ ఏంటి? ఇంక్రీజ్ ఇన్ ఎంథాల్పీ, ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ అండ్ స్పెసిఫిక్ వాల్యూమ్. థర్డ్ పాయింట్ ఏంటి? ఎగ్జిట్ వెలాసిటీ ఆఫ్ స్టీమ్ ఇస్ డిక్రీజ్డ్. ఫోర్త్ పాయింట్ ఏంటి? డ్రైనేజ్ ఫ్రాక్షన్ ఆఫ్ స్టీమ్ ఇంక్రీజ్డ్. అది ఎఫెక్ట్స్ ఆఫ్ సూపర్ సాచురేషన్. అంటే 3 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ సూపర్ సాచురేటెడ్ ఫ్లో అంటే HS డయాగ్రామ్ గీసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను చెప్పినదా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థమైందా? చాలా ఈజీ ఇది. సో డ్రైనేజ్ ఫ్రాక్షన్ ఎక్కడ వరకు జరుగుతుంది? ఓన్లీ అప్ టు విల్సన్ లైన్ దాటి డ్రైనేజ్ ఫ్రాక్షన్ జరగదు. సాధారణంగా విల్సన్ లైన్ ఏ డ్రైనేజ్ ఫ్రాక్షన్ లైన్ మీద ఉంటుంది? 0.97 లైన్ మీద ఉంటుంది. ప్రాబ్లం చూడండి ఇక్కడ. ది డ్రై సాచురేటెడ్ స్టీమ్ is expanded near nozzle from a pressure of 10 bar to a pressure of 5 bar. If the expansion is supersaturated, find the degree of undercooling, degree of source. The డ్రైనేజ్ ఫ్రాక్షన్ ఆఫ్ స్టీమ్ is expanded in nozzle from pressure 10 bar to 5 bar. ఇప్పుడు టర్మ్ వస్తుంది. మరి ఈ టర్మ్ వస్తేనే మీరు సూపర్ సాచురేటెడ్ కన్సిడర్ చేయాలి. If the expansion is supersaturated, find the degree of undercooling and degree of saturation. అర్థమైందా? గివెన్ డేటా ఏంటి? P1 is 10 bar, P2 is 5 bar. సో మనకు తెలుసు మన డిగ్రీ ఆఫ్ అండర్కూలింగ్ అనే ఫార్ములా ఏంటి? నేను యారో చూపించిన వైపు మీరు చూస్తానమ్మా. డిగ్రీ ఆఫ్ అండర్కూలింగ్ అంటే ఏంటి? T2 minus T2 dash. ఇక్కడ టెంపరేచర్ సోలా T2 dash మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫ్రమ్ ది స్టీమ్ టేబుల్ కరస్పాండింగ్ టు ప్రెజర్ 10 bar, T2 నోట్ చేయండి. కరస్పాండింగ్ టు 10 bar స్టీమ్ టేబుల్కి వెళ్ళండి. స్టీమ్ టేబుల్కి వెళ్తే పేజ్ నెంబర్ 11. నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ కనపట్లేదు ఇందులో. నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ కనపట్ల. పేజ్ నెంబర్ 10 bar తీసుకుని 10 bar పక్కనే ఉండొచ్చు నెంబర్ 179.9. స్క్రీన్ షేరింగ్ చేయమని చెప్పారు. అదేనా? TE2 యూనిట్ 3 TE2 యూనిట్. అదేనా? సో కరస్పాండింగ్ టు ప్రెజర్ P2 10 bar దగ్గర T2 నోట్ చేయండి. T2 పక్కనే ఉంటుంది. అంటే ప్రెజర్, కరస్పాండింగ్ ప్రెజర్, సాచురేషన్ టెంపరేచర్. 11th పేజ్ తీసుకోండి.
11th పేజీలో P2 10 బార్ దగ్గర 179.9 పక్కనే ఉంటుంది. P2 11th పేజ్ 179.9 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే కిలోలో మార్చుకుంటే 179.9 ప్లస్ 273 452.9 డిగ్రీస్ కెల్విన్. T2 అంటే టెంపరేచర్ అట్ విచ్ సూపర్ సాచురేషన్ అక్కర్స్. మన ఫార్ములా తెలుసు, P/T ఈక్వల్ టు కాన్స్టెంట్, P/T పవర్ 13/3 ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే P1/T1 పవర్ 13/3 అదేనా. ఇది T1 అంటే ఏంటి, కరస్పాండింగ్ టు ప్రెషర్ 10 బార్. T1 వచ్చింది, T1 తెలుసు, P1 తెలుసు, P2 తెలుసు. ఫైండ్ అవుట్ T2 డాష్. P1/T1 పవర్ 13/3 ఈక్వల్ టు P2/T2 డాష్ పవర్ 13/3. P2 అన్న P2 డాష్ అన్న ఒకటే. ఇక్కడ ఏంటి, ఏ టెంపరేచర్ అది, సూపర్ సాచురేషన్ టెంపరేచర్ యొక్క ప్రెషర్. అదేనా. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఫార్ములా చెప్పాను ఎంతమంది, ఇది థర్డ్ ఫార్ములా P/T పవర్ 13/3 ఈక్వల్ టు కాన్స్టెంట్. ఆ ఫార్ములా నుంచి మనం ఏం కట్టచ్చు, T2 డాష్ కట్టచ్చు. T2 డాష్ కట్టచ్చు. చూడండి ఇక్కడ P1/T1 పవర్ 13/3 ఈక్వల్ టు P2/T2 డాష్ పవర్ 13/3. ఇక్కడ P2 అంటే P2 డాష్ అంటే P2 అని ఒకటే ఇక్కడ. సో T2 డాష్ బై T1 13/3 హోల్ పవర్ తీసేయాలంటే 3/13 వేసుకోవాలి. P2 P పక్క వస్తే P1 ఇదేమో 13/3 వస్తుంది. దీన్ని తీసేయాలంటే హోల్ పవర్ 3/13 వేసుకోవాలి. P2/B1 హోల్ పవర్ 3/13. ఇంకా P2 తెలుసు, మనకు B1 తెలుసు, T1 తెలుసు. క్యాలిక్యులేట్ T2 డాష్. T2 డాష్ విచ్ లెస్ దాన్ T2 or T1 లేదా. సో P2 అంటే 5 డివైడ్ బై P1 అంటే 10 హోల్ పవర్ 3/13 వేసుకుంటే 0.85 వచ్చింది. T2 డాష్ కావాలంటే మనకి T1 ఇంటూ 0.852. T1 అంటే 452.9 ఇంటూ 0.852 అంటే 385 డిగ్రీస్ కెల్విన్. దీన్ని సెంటిగ్రేడ్ లో మార్చుకుంటే 385.9 మైనస్ 273 వేసుకుంటే 112.9 డిగ్రీస్ సెంటిగ్రేడ్. అంటే యాక్చువల్గా కరస్పాండ్ 5 బార్ దగ్గర సాచురేషన్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, ఇది తక్కువ వస్తుంది. T2 అంటే ఎలా వస్తుంది, 5 బార్ దగ్గర తీసుకోండి. 5 బార్ అంటే పేజ్ నెంబర్ 10 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 10 ప్రెజర్ P2, పేజ్ నెంబర్ 10 ప్రెజర్ P2 5 బార్ దగ్గర 151.8 చూడండి. 10th పేజీలో 5 బార్ దగ్గర 151.8. సో ఆ టెంపరేచర్ నోట్ చేసుకోండి. అంటే 159 ఆ ప్రెజర్ P2 దగ్గర 151.9 ఉంటే సూపర్ సాచురేషన్ టెంపరేచర్ ఎంత ఉంది, 112.9. అంటే తగ్గింది, టెంపరేచర్ తగ్గింది అంటే కూల్ అయింది. స్టీమ్ ఏమైంది, కూల్ అయింది. సో డిగ్రీ ఆఫ్ అండర్ కూలింగ్ T2 మైనస్ T2 డాష్ అంటే 151.9 మైనస్ 112.9 అంటే 39 డిగ్రీస్ సెంటిగ్రేడ్. దీన్నే డిగ్రీ ఆఫ్ అండర్ కూలింగ్ అంటారు. 39 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వచ్చింది. ఇది ఫస్ట్ బిట్ ఆన్సర్. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ సూపర్ సాచురేషన్. డిగ్రీ ఆఫ్ సూపర్ సాచురేషన్ అంటే మనకి P2 ఏమో కరస్పాండింగ్ 151.9 కి ప్రెజర్ 5 బార్ అంటే 112.9 కి ప్రెజర్ ఎంత ఉందో చూడండి. సో 112.9 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫ్రమ్ స్టీమ్ టేబుల్స్ కరస్పాండింగ్ టు ఏ టెంపరేచర్ ఆఫ్ 112.9 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఫస్ట్ 112.9 అంటే ఫస్ట్ టేబుల్ వెళ్ళండి, 113 తీసుకోండి అప్రాక్సిమేట్ గా, 112 తీసుకోండి. పేజ్ నెంబర్ 4 తీసుకుని టెంపరేచర్ 112 డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకోండి. పేజ్ నెంబర్ 4 తీసుకుని 112 ఉంది కదా, 112 పక్కనే టెంపరేచర్ ఎంత ఉంది, ప్రెజర్ 1.53. ప్రెజర్ ఎంత ఉంది, 1.12 ఓకే 1.53 ఉంది ఇక్కడ. కాకపోతే 112 ఓకే 113 అయితే 114 అయితే 1.63. రెండు యావరేజ్ చేసేయండి. యావరేజ్ చేసేస్తే అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది, 1.53 వేసినా పర్లా 1.584 బార్ వస్తుంది. P2 డాష్ ఈక్వల్ టు 1.584 బార్. P2 ఎంత వచ్చింది ఇక్కడ 5 బార్
5 bar, P2 dash 1.584. P2 ఇచ్చాడు 5 by 1.584 డివైడ్ చేస్తే 3.16. 3.16. What is the degree of supersaturation? Degree of supersaturation అంటే P2 by P2 dash. P2 అంటే 5 bar ఇచ్చాడు. P2 dash ఎలా వస్తుంది? కరస్పాండింగ్ టెంపరేచర్ గా 112.9 కి దాని కరస్పాండింగ్ ప్రెషర్ 1.584.